బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం పిటిషన్ను విచారించనుంది. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ వేశారు. ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని కవిత ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టులో కొద్ది నెలలుగా వాయిదా పడుతూ కవిత పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడుతూ వచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగబోతోంది. మద్యం కేసులో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. గతేడాది మార్చిలో సుప్రీంకోర్టుని కవిత ఆశ్రయించింది. సుమారు 11 నెలలుగా ఈ కేసు వాయిదా పడుతూ వస్తోంది. ఈ కేసుని అభిషేక్ బెనర్జీ అలాగే నళిని చిదంబరం కేసుతో ట్యాగ్ చేయడం జరిగింది. మహిళల ఈడీ విచారణకు సంబంధించి కవిత అభ్యంతరం తెలపడం జరిగింది. మహిళల విచారణలో సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని చెప్పి కవిత ఆరోపిస్తోంది. ఒకవేళ తనను ప్రశ్నించాలనుకుంటే తన ఇంటి వద్దే ప్రశ్నించాలి. ముఖ్యంగా ఇటు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు ఈడీ కార్యాలయంలో అని చెప్పి గతంలో ఈడీ విచారణ కవిత 3 సార్లు హాజరైంది. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆమె తన ఆధారాలను కూడా ఇటు మొబైల్ ఫోన్స్ ని అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ సహా కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా ఈడీకి అందించడం జరిగింది. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా వరుసగా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు నోటీసులు ఇస్తూ వస్తున్నప్పటికీ సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండడం వల్ల కవిత ఈడీ కేసు విచారణకు కూడా హాజరు కావడం లేదు. సో ఈ రోజు ఈ కేసుని జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరుపుతోంది. గతంలో ఈ పిటిషన్ లో తనపై ఎటువంటి బలవంతపు చర్యలు కూడా ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కూడా కవిత సుప్రీంకోర్టును కోరిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ విచారణకు హాజరు కాకపోయినట్లయితే కనుక ఈడీ ముఖ్యంగా అరెస్ట్ చేయడం కానీ అదుపు తీసుకోవడం కానీ ఇటువంటివి చేయకుండా కూడా సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ లో అంశం ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈడీ కూడా ఎటువంటి చర్యలకు కూడా ఇప్పటి వరకు ఉపక్రమించలేదు. గైర్హాజరు అవుతూ వస్తున్నప్పటికీ కూడా పదే నోటీసులు ఇస్తున్న పరిస్థితి కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి. సో ఈ రోజు ఈడీ కూడా తన వైపు వైఖరి ఏంటి అన్నది సుప్రీంకోర్టుకు తెలియపరిచే అవకాశం ఉంటుంది. ఎందుకు విచారించాల్సి ఉంటుంది ఈడీ కార్యాలయంలోనే అన్న అంశానికి సంబంధించి, అలాగే ఎటువంటి వేధింపులకు గురి చేయట్లేదు, ఎటువంటి కక్ష సాధింపు చర్య కానీ రాజకీయ కోణం లేదు అని కానీ, అలాగే ఈ కేసులో తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారమే నోటీసులు ఇవ్వడం కానీ, ప్రశ్నించడం కానీ, ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని ప్రశ్నించడం కానీ, అరెస్ట్ చేయడం కానీ జరుగుతున్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకి తెలియపరిచే అవకాశం ఉంటుంది. సో వరుసగా ఈ కేసు 11 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎటువంటి కీలక ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇవ్వబోతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ కేసులో కేవలం కవిత ఒక్కతే కాదు, ముఖ్యంగా చిదంబరం, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం భార్య నళిని చిదంబరం సంబంధించి ఆయన అక్రమాస్తుల కేసుకు సంబంధించిన పిటిషన్ లో కూడా నళిని చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ ట్యాగ్ అయింది. అలాగే అభిషేక్ బెనర్జీ భార్యని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు టీఎంసీ నేత ఆయన సతీమణి దాఖలు చేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సో వీటన్నిటిని కూడా గత ఏడాది విచారణ సందర్భంగా ట్యాగ్ చేసి ఒకేసారి విచారిస్తాం వీటన్నిటిని అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో ఈ రోజు ఆ కేసు లిస్ట్ అవడం జరిగింది. మరి కాసేపట్లోనే విచారణకు రాబోతుంది. సో చూడాలి ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసులో ఎటువంటి కీలక ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇవ్వబోతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ గోపి.